హైదరాబాద్ను డ్రగ్స్ కేసు షేక్ చేస్తున్న డోంట్ కేర్ అంటున్నాయి కొన్ని పబ్లు. నగరం నుంచి డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఓవైపు పబ్లపై ఉక్కుపాదం మోపుతుంటే మరోవైపు పబ్బుల్లో రేవ్ పార్టీలు, ముజ్రా డాన్స్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో హైడ్రోజన్స్ పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పబ్లో ముజ్రా డాన్సులు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న సమాచారంతో రైడ్ జరిపారు. మద్యం మత్తులో అసభ్య నృత్యాలు చేస్తున్న 7 యువతుల్ని, 19 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. హైడ్రోజన్ పబ్లో మొత్తం 70 మంది యువతీ యువకులతో ముజ్రా పార్టీ ఏర్పాటు చేయడం ఇప్పుడు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. ముంబై నుంచి డాన్సర్లను తీసుకొచ్చి పబ్బుల్లో ముజ్రా డాన్సులు నిర్వహిస్తున్నారు. పలుకుబడి, పరపతిని ఉపయోగించి తెల్లవారుజామున వరకు మద్యం, మత్తు పదార్థాలతో విందులు, చిందులేస్తున్నట్టు గుర్తించారు. పబ్బుల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పట్టుబడ్డ వారిలో ముంబైకి చెందిన యువతులు, హైదరాబాద్కి చెందిన సంపన్న కుటుంబాల పిల్లలున్నారు. పబ్లో ముజ్రా పార్టీకి హాజరైన వాళ్లంతా టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. హైడ్రోజన్ పబ్లో పట్టుబడ్డ వారిలో కొంతమంది విద్యార్థులు కూడా ఉండడం పబ్ కల్చర్ సిటీలో ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముజ్రా పార్టీ జరుగుతున్న హైడ్రోజన్ పబ్లో భారీగా విదేశీ మద్యం, పెద్ద ఎత్తున మత్తు పదార్థాలని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు పబ్స్పై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతి లేని వ్యవహారాలను నడిపిస్తున్న పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రోజన్ పబ్ మేనేజర్ పద్మనాభాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీము మరియు మా జూబ్లీహిల్స్ పిఎస్ఎస్ఐ కంబైన్డ్ ఆపరేషన్ తోటి హైడ్రోజన్ పబ్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. అందులో ఒక 6 అమ్మాయిలు, ఒక 12 మంది అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు రైడ్ చేసి కంబైన్డ్ ఆపరేషన్ చేసి మాకు అప్పచెప్పారు. దాని మీద 294 ఐపీసీ 109 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీము మరియు మా జూబ్లీహిల్స్ పిఎస్ఎస్ఐ కంబైన్డ్ ఆపరేషన్ తోటి హైడ్రోజన్ పబ్ రోడ్ నెంబర్ 2లో ఉంటుంది. అందులో ఒక 6 అమ్మాయిలు, ఒక 12 మంది అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకుంటుంటే వాళ్ళు రైడ్ చేసి కంబైన్డ్ ఆపరేషన్ చేసి మాకు అప్పచెప్పారు. దాని మీద 294 ఐపీసీ 109. హైదరాబాద్లో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే పబ్లో మాత్రం ప్రభుత్వ చర్యల్ని ఏమాత్రం లెక్క చేయకుండా బరితెగిస్తున్నాయి. హైడ్రోజన్ పబ్లో జరిగిన ముజ్రా డాన్స్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే హైడ్రోజన్ పబ్లో ముజ్రా డాన్స్ పేరుతో యువత రెచ్చిపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 14 పబ్లకు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ మరింత దూకుడు పెంచింది. నగరంలో అన్ని పబ్బులపై పోలీసులు మరింత నిఘాను పెంచారు. ప్రభుత్వ ఆదేశాలని లెక్క చేయని పబ్ల లైసెన్సులను క్యాన్సిల్ చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. అంతేకాదు, డ్రగ్స్ని సరఫరా చేసే మత్తు మాఫియా తాట తీసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది సర్కార్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మా ప్రతినిధి అగస్త్య ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అగస్త్య, వారి వివరాలు ఏమైనా బయటకు చెప్తున్నారా? అసలు ఈ ముజ్రా పార్టీని ఎవరు నిర్వహిస్తున్నారనే వివరాలు కూడా ఏమైనా బయటకు తెలుస్తున్నాయా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే హైడ్రోజన్ పబ్లో నిన్న రాత్రి ముజ్రా పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పోలీసులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్పై దాడి చేయడం జరిగింది. ఆ పబ్లో దాదాపు 20 మంది యువకులు ఆ పబ్లో పట్టుబట్టడం జరిగింది. అయితే ఆ పబ్ను పూర్తిగా రెంట్ తీసుకోవడం జరిగింది, ప్రైవేట్ పార్టీ కింద తీసుకోవడం జరిగింది. దాదాపు 3 లక్షలు చెల్లించి ప్రైవేట్ పార్టీ కింద తీసుకొని ముంబై నుంచి మహిళలను తీసుకొని వచ్చి అక్కడ ఈ ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. దాదాపు ఇప్పటికైతే 19 మంది అరెస్ట్ అయ్యారు. 19 మందిలో 12 మంది యువకులు ఉన్నారు, 6 యువతులు ఉన్నారు, అదేవిధంగా ఒక హిజ్రా కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. వీళ్ళంతా పాత బస్తీకి చెందిన యువకులుగా గుర్తించారు. వాళ్ళ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ముస్తాక్, అబ్దుల్ రహమాన్, ఫిరోజ్ ఖాన్, వసీం, మొహీన్, అహ్మద్ సలాం, అహ్మద్ బిన్ అమర్, ఇలా
కొంతమంది యువకుల పేర్లు అయితే బయటకు వచ్చాయి. పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలను అయితే సేకరిస్తున్నారు. నిన్న రాత్రి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు రావడంతో ఇటు జూబ్లీహిల్స్ పోలీసుల సహకారం తీసుకొని నిన్న రైడ్ చేయడం జరిగింది. అయితే 3 లక్షలు చెల్లించి ఈ పబ్ని, హైడ్రోజన్ పబ్ని రోడ్ నెంబర్ 2లో, ఇది చాలా మెయిన్ పాయింట్లో ఉంటుంది. రోడ్ నెంబర్ 2 చాలా ఎక్కువగా వెహికల్స్ వెళ్ళే రోడ్ కూడా, అది మెయిన్ రోడ్ మీదనే ఈ పబ్ కూడా ఉంటుంది. షాంగ్రిలా ప్లాజా అనే ఒక బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఈ హైడ్రోజన్ పబ్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ పబ్ని పూర్తిగా ఈ వ్యక్తులు కొంతమంది ప్రైవేట్ పార్టీ కింద తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ పార్టీ కింద తీసుకొని అక్కడ దాదాపు 60 మందికి పార్టీ ఏర్పాటు చేశారు. ఈ 60 మందిలో అంటే పోలీసులు 9:30 ప్రాంతంలో రైడ్ చేయడం జరిగింది. అప్పటికి కేవలం 19 మాత్రమే వచ్చారు. కొంచెం ఆలస్యంగా అంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళనేది పోలీసు విచారణ తెలిసింది. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ కొంత గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాలు కూడా ఉన్నట్టు తెలిసింది. అంటే పోలీసులు వస్తున్నారనే సమాచారం, అంటే కింది నుంచి పైకి వెళ్ళేలోపు, ఆ బిల్డింగ్ పైకి ఎక్కేలోపు వీళ్ళు ఆ డ్రగ్స్ ప్యాకెట్ని తీసి విసిరేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికితే గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ దొరికే అవకాశం ఉందని పోలీసులు అనుకుంటున్నారు. మొత్తం ఆ ఎవరైతే ముంబై నుంచి వచ్చిన మహిళలు కావచ్చు, యువకులు ఎవరైతే ఈ ముజరా పార్టీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే పబ్స్ మీద దాదాపు 12 పబ్స్కు నోటీసులు కూడా జారీ చేశారు డ్రగ్స్ కేసులో భాగంగా. ఇక ఆ కేసులు బనాయించినా కానీ ఇటువంటి కల్చర్ అనేది పెరుగుతున్నా కొద్దీ దీన్ని అధిగమించాలని చూస్తున్నారు. ఇటువంటి ముజరా పార్టీలు నగర శివారులో జరుగుతాయి, కానీ మొట్టమొదటిసారి నగర నడిబొడ్డున జరిగింది. దీంతో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దేవి, రైట్. ఇది మద్యం, మత్తు పదార్థాలతో పబ్లో జరుగుతున్న ముజరా పార్టీలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.